ఆసియాలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగా పేరు పొందిన హుస్సేన్ సాగర్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1562లో సుల్తాన్ కులీ కుతుబ్ షా దాన్ని తవ్వించాడంట. ఆయన అల్లుడు హుస్సేన్ షా ఒలి పర్యవేక్షణలో పనులు జరిగాయి. దీంతో చెరువు తవ్వే సమయంలో జనాలందరూ హుస్సేన్ చెరువుగా పిలిచేవారంట. చివరికి అదే పేరు స్థిరపడిందని అంటూ ఉంటారు. దీన్ని మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు పట్టిస్తున్నారా? ఇలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడి చేసిన పాలను అందులో పోస్తే మైక్రో ప్లాస్టిక్ పిల్లల కడుపులోకి వెళ్ళి వారి యొక్క ఎదుగుదల, రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు డాక్టర్లు. దీని బదులుగా హై క్వాలిటీ స్టీల్ బాటిళ్లు లేదా గ్లాస్ బాటిళ్లలో పాలు ఇవ్వడం సురక్షితమని అంటున్నారు. డోన్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? డోన్ పట్టణం పాత పేరు ద్రోణాపురి. పాండవులు గురువైన ద్రోణాచార్యుడు తీర్థయాత్రలకు బయలుదేరే సమయంలో దారి మధ్యలో ఈ ప్రాంతంలోని ఒక కొండపై కొంత సమయం బస చేశాడంట. అందుకు గుర్తుగానే ఆ ప్రాంతానికి ద్రోణాపురి అని పేరు వచ్చిందని చరిత్ర చెప్తుంది. కాలం అనుగుణంగానే ఈ పేరు ద్రోణాచలంగా మారింది. బ్రిటిష్ హయాంలో ఈ పట్టణం డోనుగా స్థిరపడింది. ఈ విషయం గురించి మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోతే వారు శారీరకంగా, మానసికంగా చాలా బలంగా ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళు 18 గంటలు నిద్రపోవాలి. 4 నుంచి 11 నెలల చిన్నారులు సుమారుగా 15 గంటలు నిద్రపోవాలా రోజుకి. 3 నుంచి 5 ఏళ్ల పిల్లవాళ్ళు 13 గంటలు, 6 నుంచి 12 ఏళ్ల పిల్లవాళ్ళు 9 నుంచి 12 గంటలు, 13 నుంచి 18 ఏళ్ల పిల్లవారు కనీసం 8 గంటలు, 18 నుంచి 60 ఏళ్ళ వాళ్ళు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలా రోజుకి. ఆ తర్వాత 60 ఏళ్ళు పైబడిన వారు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలా. ఇలా నిద్రపోకుంటే శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో కూడా ఇటువంటి అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి. లేకపోతే మీ మెదడు యొక్క పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. 1. నిద్ర లేకపోవడం. 2. బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం. 3. సరిగ్గా నీరు తాగకపోవడం. 4. దీర్ఘకాలిక ఒత్తిడి. 5. ఒంటరితనం. 6. నెగిటివ్ థింకింగ్స్. 7. చీకటి గదిలో ఉండటం. 8. అతిగా తినటం. 9. నిరంతరం హెడ్ఫోన్స్ వాడటం. ప్రతి ఒక్కటి గూగుల్లో సెర్చ్ చేయటం. 11. మొబైల్ ఎక్కువగా చూడటం. ఇటువంటి అలవాట్లు ఉండటం వల్ల మీ బ్రెయిన్కు నష్టం కలుగుతుందని, వీటిని తగ్గించుకుంటే మెదడు ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్న జెడ్ జనరేషన్. ఉద్యోగులుగా కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని జీన్ జెడ్ యువత కోరుకుంటుంది. అసలు జీన్ జెడ్ అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం. జీన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. ఇది 1997, 2000 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. వీరిలో 77% మంది తామే బాసులుగా ఉండాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. వీరిలో 39% మంది స్మార్ట్ ఫోన్ల ద్వారానే వ్యాపారాన్ని విజయవంతంగా సాధించగలమని నమ్ముతున్నారు. ఈ జీన్ జెడ్ తరహాలో మీరు కూడా పుట్టారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆళ్లగడ్డకు ఆ పేరు ఎలా వచ్చింది? పూర్వం ఆవులగడ్డ అని పిలిచేవారంట. కాలక్రమేణా ఆ పేరు ఆళ్లగడ్డగా మారింది. శిల్పకళా రంగంలో ఆళ్లగడ్డ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడి శిల్పాలకు కటిక రాత్రికి జీవకళ ఉట్టిపడేలా చెక్కేవారంట. ఆళ్లగడ్డకు శిల్పకళకు దాదాపుగా 300 ఏళ్ల చరిత్ర ఉంది. మీ పేరు పలకడానికి ఎంత సులువుగా ఉంటుందో మీకు అనుకూలంగా ఉండే వారి సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉంటుందంట. ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడే 100 మందిలో ఒక పురుషుడు కూడా ఉంటారంట. స్నేహితులు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట వదలడాన్ని మెక్సికోలో అవమానంగా భావిస్తారంట. ఎక్కువ మంది తెలివైన వారే వ్యసనాలకు ఎక్కువగా బానిసలు అవుతారంట. వైరస్సులకి కూడా వైరస్ సోకుతుందంట. గరిక లేని గణపతి పూజ వ్యర్థమంటారు. చవితి నాడు గరికతో గణపతిని పూజించాలి. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుని వినాయకుడు మింగేయటంతో స్వామి వేడిగా మారిపోయాడంట. ఇంత పైతినిచ్చి ఆ వేడి తగ్గకపోవడంతో ఋషులు సూచనల మేరకు 21 గరిక పూచల్ని గణపయ్య శిరస్సుపై పెట్టంగా స్వామి శరీరంలో వేడి తగ్గిందంట. అందుకే చవితి పూజలో ఎన్ని పుష్పాలు ఉన్నా గరిక లేకుంటే లోటుగానే ఉంటుందంటున్నారు పండితులు. దీనికి మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనలో చాలామందికి గోళ్ళు కొరికే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా గోళ్ళు కొరకడం వల్ల గోళ్ళలోని బ్యాక్టీరియా, దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ఏళ్ల తరబడి అలాగే కొనసాగిస్తూ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.
గోళ్ళు కొరకడానికి కాల్షియం లోపం కూడా ఒక రకంగా కారణమే. కాబట్టి పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే అలవాటు మానుకోవచ్చు. రెగ్యులర్గా గోళ్ళు కత్తిరించుకుంటే అలవాటు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. మీలో కూడా ఎవరైనా గోళ్ళు ఎక్కువగా కొరుకుతున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలుసా, టీ, వాటర్ తర్వాత ఎక్కువగా ప్రజలు తాగేది బీరు. గడిచిన 50 ఏళ్లలో ప్రపంచ జనాభా 3 బిలియన్ల నుంచి 7 బిలియన్ వరకు వెళ్ళింది. 7 ఏళ్లకు ఒకసారి ఈఫిల్ టవర్కు పెయింటింగ్ వేస్తారు. 8% మందికి అదనపు పక్కటెంక ఉంటుంది.